హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో సంక్షోభం నెలకొంది. సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ హైకమాండ్కు పంపించారు. పార్టీలో అసమ్మతి తీవ్రం కావడమే కారణమని తెలుస్తోంది. ఈ రోజు ఉదయమే మంత్రి విక్రమాదిత్య సింఘ్వి రాజీనామా చేశారు. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. రైట్గా హిమాచల్ ప్రదేశ్ సీఎం రాజీనామా చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించడానికి గల కారణాలేంటి? రేఖ, హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి నుంచి చూసుకుంటే కనుక రాజ్యసభ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక రాజకీయ సమీకరణాలు అనేవి చాలా వేగంగా మారుతున్నాయి. నిన్న రాజ్యసభ పోలింగ్ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సంబంధించిన 6 క్రాస్ ఓటింగ్కు పాల్పడడం, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఓడిపోవడం, దాని తర్వాత ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేసేందుకు ముందుగానే ప్లాన్ ప్రకారం క్రాస్ ఓటింగ్కు పాల్పడే విధంగా వారి ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనేది కాంగ్రెస్ బీజేపీపై ఆరోపిస్తోంది. ఈ 6 కాదు, మరికొంతమంది మాతో టచ్లో ఉన్నారంటూ కూడా మాజీ సీఎం జయరాం ఠాకూర్, బీజేపీకి సంబంధించిన సీనియర్ నేత జయరాం ఠాకూర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈరోజు జరిగిన పరిణామాలపైన మరోవైపు ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ కూడా ఈరోజు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఇక్కడ సుఖ్వీందర్ సింగ్ పరిపాలన మీద అసమ్మతి వ్యక్తం చేస్తూ కూడా అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, దాదాపు 26 మంది అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. వారందరూ కూడా ప్రత్యామ్నాయం అంటే వేరే ముఖ్యమంత్రిని అక్కడ నియమించాలని ప్రధానంగా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రధానంగా అంటే ఇప్పుడు ఒకవేళ సుఖ్వీందర్ సింగ్ సిక్కును తప్పిస్తే మాత్రం మరో 3 రేసులో ఉన్నారు. విక్రమాదిత్య సింఘ్యా ఆల్రెడీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరో 2 ఎమ్మెల్యేలు కూడా ఈ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలకు బాధ్యత వహిస్తూ నిన్న రాజ్యసభ ఎన్నికలు ఓడిపోవడానికి కూడా సుఖ్వీందర్ కారణమంటూ కూడా ఇటు కాంగ్రెస్ కానీ ఇతర నేతలందరూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈరోజు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి రాజీనామా లేఖను పంపించారు. కానీ ఇటు రాష్ట్ర గవర్నర్కు మాత్రం ఇప్పటివరకు రాజీనామా లేఖ అనేది పంపించలేదు. అంటే అధిష్టానం అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తన రాజీనామా లేఖపైన. మరోవైపు అధిష్టాన దూతలుగా డీకే శివకుమార్, భూపేందర్ సింగ్ హుడా కూడా మరికాసేపట్లో హిమాచల్ ప్రదేశ్ చేరుకోబోతున్నారు. హిమాచల్ ప్రదేశ్ షిమ్లా చేరుకోబోతున్నారు. షిమ్లా వెళ్ళి వారితో చర్చించి అసమ్మతి ఎవరైతే వ్యక్తం చేస్తున్నారో వారందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ముందు నిలబెట్టాలనేది ప్రధానంగా వారందరూ కూడా నిర్ణయిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు అధిష్టానం 2 పరిశీలకులను అక్కడికి పంపించింది. దానిలో భాగంగా డీకే శివకుమార్ కానీ భూపేందర్ సింగ్ హుడా కానీ ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్కు చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి షిమ్లా వెళ్ళి ఎమ్మెల్యేలందరితో కూడా మాట్లాడబోతున్నారు. ఒకవేళ సుఖ్వీందర్ సింగ్ సిక్కు అధిష్టానం రాజీనామాను ఆమోదిస్తే కనుక తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై మాత్రం ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా 3 అయితే ఈ పదవి రేసులో ఉన్నారు. మేము కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నామంటూ కూడా ముందుకు వస్తున్నారు. దానిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు ప్రెజెంట్ మంత్రిగా ఉన్న విక్రమాదిత్య సింగ్ మంత్రికి రాజీనామా చేసినప్పటికీ కూడా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ కూడా విక్రమాదిత్య సింగ్ తెలుపుతున్నారు. మరో 2 సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. కానీ ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే దానిపై కూడా ముందు కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. కానీ ముందుగా అసలు ప్రభుత్వాన్ని అనేది వేరే అంటే బీజేపీకి వశం కాకుండా ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసే విధంగా కాంగ్రెస్లోనే అందరితో మాట్లాడి సుఖ్వీందర్ సింగ్ను మార్చడం ద్వారానే ప్రభుత్వాన్ని అక్కడ నిలబెట్టగలం, ప్రభుత్వాన్ని నడిపించగలం అనేది ప్రధానంగా అధిష్టానం కూడా నిర్ణయించింది. దానిలో భాగంగానే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కానీ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా కానీ ఇక్కడ నుంచి హర్యానా నుంచి ఇటు డీకే శివకుమార్ కర్ణాటక నుంచి బయలుదేరి హిమాచల్ ప్రదేశ్కు మరి కాసేపట్లో కూడా చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. కానీ మొత్తం రాజకీయ పరిణామాలు అంటే ప్రతిపక్ష పార్టీలు కానీ ఇండియా కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా బీజేపీ పైన ఎన్డీఏ కూటమి పైన తీవ్ర విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే నిన్న జరిగిన పరిణామాలు అంటే 40 మంది బలం ఉన్నప్పటికీ కూడా అక్కడ 25 మంది మాత్రమే బీజేపీకి ఉన్నారు బలం. అక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది 34 కావాల్సి ఉంది. అంటే దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి కావాల్సి ఉంది. కానీ ముందుగా వారు రచించిన వ్యూహం ప్రకారం ప్రణాళికను సిద్ధం చేసుకున్న దాని ప్రకారం
ప్రకారం ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్యేలందరినీ కూడా వారిపై టాన్ చేసుకుని ఇటు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే 6, ఇండిపెండెంట్ ఉన్న 3, 9 మందిని వారి వైపు టర్న్ చేసుకుని 34 వచ్చే విధంగా కూడా అక్కడ చేశారు. తర్వాత లక్కీ డ్రా తీసిన నేపథ్యంలోనే అక్కడ బీజేపీ హర్ష్ మహాజన్ను వరించింది. దానిలో భాగంగానే అభిషేక్ మను సింగ్ ఓడిపోయారు. హర్ష్ మహాజన్ రాజ్యసభ అభ్యర్థిగా గెలుపొందారు. ఇక నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు అక్కడ ప్రభుత్వాన్ని కూడా పడేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో నిన్న కూడా కొన్ని బీజేపీ వ్యాఖ్యలు, కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కూడా మైనార్టీలో పడబోతుంది, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ కూడా అసెంబ్లీ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ కూడా నిన్ననే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని కంటిన్యూ చేస్తూనే ఎమ్మెల్యేలందరితో మాట్లాడుతూ ఈరోజు కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గవర్నర్ను కలిశారు. కలిసిన తర్వాత ఇటు సుఖేందర్ సుక్కు మీద ఇటు సొంత పార్టీ నేతే విక్రమాదిత్య సింగ్ అంటే తన తండ్రి పేరును ఎన్నికల్లో ఉపయోగించే ప్రభుత్వంలోకి వచ్చాం, కానీ తన తండ్రి ఆశయాలను నెరవేర్చడంలో సుఖేందర్ సింగ్ విఫలమయ్యారు. అంటే సొంత పోకడలు పోయి ఎవరి అభిప్రాయాలు తీసుకుని సొంతగా వ్యవహరిస్తున్నారు, దానివల్లే అసంతృప్తి అనేది వ్యక్తమవుతుందంటూ కూడా ఆయన కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు. ప్రెసిడెంట్ సుఖేందర్ సింగ్ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించబోతుంది అనే దానిపై కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. రేఖ, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.